ఫస్ట్ థింగ్ జోవిక అంటే ఏంటి మీనింగ్? జోవిక అంటే హ్యాపీనెస్ అనమాట. జోవిక అంటే హ్యాపీనెస్. ఓకే. సో వెన్ మమ్మీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షీ వాజ్ లైక్ రియలీ లుకింగ్ త్రూ అ లాట్. అప్పుడు షీ ఫౌండ్ దిస్ నేమ్ అండ్ థాట్ ఓకే దిస్ ఇస్ అ నైస్ నేమ్, ఐ వాంట్ హ్యాపీనెస్ అని. సూపర్. సో అంటే మీరు కడుపులో ఉన్నప్పుడే మమ్మీ మీకు ఒక నేమ్ ఫిక్స్ చేసేసారు. అవును. సూపర్. సో విజయ్ కుమార్ తాతగారి నేమ్ని అలానే కంటిన్యూ చేశారు. నార్మల్గా అయితే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలకి వాళ్ళ ఫాదర్ నేమ్ అనేది వస్తుంది. బట్ మీరు తాతగారి నేమ్నే కంటిన్యూ చేశారు కాబట్టి తాతగారి గురించి ఫ్యూ వర్డ్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై నేమ్ అండ్ తాతయ్య గురించి ఐ థింక్ someone I really respect a lot for his professionalism and his dedication. ఆయన చేసిన రోల్స్, గెటప్స్, క్యారెక్టర్స్, ఎన్నో ఫిలిమ్స్. ఒక టైంలో there was no film without him in it. Every film he was there, he had to be there. Yes. So that kind of an actor is someone I think as an actor I really do look up to him and I'm very proud of that. సో అగదాతో అయితే తెలుగులో మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఏంటి తెలుగులో ఫస్ట్ ఇంట్రడక్షన్? చాలా ఎక్సైటెడ్గా ఉంది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ నా ఫస్ట్ మూవీ తెలుగులో చేశానని. అండ్ తెలుగు సినిమాలో వర్క్ చేయడం ఇస్ సో ఐ రియలీ లవ్డ్ ఇట్, వర్కింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ విత్ తెలుగు వాళ్ళతో. అండ్ ఐ జస్ట్ హ్యాడ్ ద బెస్ట్ టైమ్. The way they call you itself is so sweet and they're such good technicians that we have in our film. So I had just the best time working. సో అగదాతో మీరు లాంచ్ అవుతున్నారు కాబట్టి సో మీరు షూటింగ్ టైంలో ఇప్పుడు మీరే అన్నారు ద వే దే కాల్డ్ అని. సో మిమ్మల్ని ఎలా పిలిచేవారు, ఎలా ట్రీట్ చేసేవారు? ఐ థింక్ తెలుగులో మనం యూస్ చేసిన వర్డ్సే చాలా స్వీట్గా ఉంటుంది టు లిసన్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ద వే దే కాల్ యూ ఇట్ సెల్ఫ్ యుల్ ఫీల్ లైక్ మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తానని. సో ఐ రియలీ loved working here. And every time I had to travel back to Hyderabad for shoot, I was so excited. I used to tell my friends and my family that I'm going to Hyderabad, I'm going to shoot. I was so excited to come work here. సో అగదాలో ఎలా ఉండబోతుంది రోల్? మేము ఏ రూపంలో మిమ్మల్ని చూడబోతున్నాం? ఒక చాలా డిఫరెంట్ రూపం అనమాట. అండ్ కంప్లీట్లీ ఇట్స్ వెరీ అన్కన్వెన్షనల్ రోల్ అండ్ ఇట్స్ అ రోల్ దట్ ఈస్ ఛాలెంజింగ్ and I think it has multiple layers. And Harini is a character that I'm very grateful that I got the opportunity to play because ilanti especially female actors ki ilanti characters usually they don't write, but I was fortunate enough to be a part of that this movie. అంటే మీరు లాంచ్ అవ్వడమే ఒక ఛాలెంజింగ్ రోల్తో లాంచ్ అయ్యారు. యా. సో నార్మల్గా మీ మమ్మీ గారిని కూడా లాంచ్ చేసింది తెలుగులో రాజుగారే. సో మిమ్మల్ని కూడా ఆయనే లాంచ్ చేస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఐఎమ్ ఇట్స్ లైక్ సర్కిల్ ఆఫ్ లైఫ్ లాగా. ఇట్ ఈస్ ఐ థింక్ ఐమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ గాటన్ దిస్ ఆపర్చునిటీ. అండ్ రాజు గారు ఇస్ లైక్ ఐవ్ సెడ్ బిఫోర్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. సో వెన్ రాజు గారు సెడ్ దట్ ఇలాంటి ఒక రోల్ ఉంది అని ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ కుడెంట్ వెయిట్ టు గెట్ టు షూటింగ్. అండ్ యా ఐ థింక్ maybe my grandmother's blessings that my first movie had to be in Telugu. So I'm very happy about it. సో మామూలుగా అయితే మన దాకా ఆ రోల్ రావడానికి మనకి ఫస్ట్ అయితే బ్లెస్డ్ ఉండాలి. సో మీరంతా బ్లెస్డ్ ఉన్నారు. సో మీ వరకు అసలు ఆ రోల్ ఎలా వచ్చింది? ఏదైనా రిఫరెన్సెస్ కానీ రికమెండేషన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్గా రాజు గారు ఓకే దీనికి తినైతే బాగుంటుంది, హరిణి రోల్కి తిని బాగుంటుంది అని చెప్పి మీ దాకా వచ్చిందా? యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ వైల్ రాజు గారు వాజ్ రైటింగ్ అప్పుడు చెప్పారు. ఒక 1.5 year, well over 1.5 years బిఫోర్ షూట్ మమ్మీ దగ్గర చెప్పారు, నా దగ్గర చెప్పారు ఇలాంటి ఒక స్క్రిప్ట్ నేను ఐఎమ్ రైటింగ్ అని. సో ఏంటి క్యారెక్టరు, ఏంటి రోలు, స్క్రిప్ట్ ఏంటి అసలు ఏం చెప్పలేదు. ఇటోల్ నేను చెప్తానని. అండ్ దెన్ బిఫోర్ షూట్ హీ టోల్డ్ మీ వాట్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్. అండ్ యాక్చువల్లీ
ఐ థింక్ 3-4 months బిఫోర్ వీ వెంట్ ఫర్ షూట్ ఒకసారి చెన్నైకి వచ్చి నాతో మమ్మీతో కూర్చుని మాట్లాడేసి హీ టోల్డ్ మీ ఇది చాలా ఛాలెంజింగ్ రోల్, ఇట్ ఈస్ వెరీ ఫిజికలీ ఛాలెంజింగ్ ఆల్సో, you have to be very flexible and you have to have a lot of endurance and you have to have energy. And so those last 3 months before shooting I increased my workouts. I told my trainer ఇలాంటి ఏదో చెప్తున్నారు ఏం చేయాలని తెలియలా, because he won't say ఏం చేయాలి అని కూడా. he was very vague about ద క్యారెక్టర్. ఓకే. సో నేను నా ట్రైనర్ దగ్గర చెప్పాను ఇలాంటి ఐ డోంట్ నో వాట్ హీ విల్ ఆస్క్ మీ టు డూ, కానీ వాట్ ఎవర్ హీ సేస్ ఐ నీడ్ టు బీ ఏబుల్ టు డూ ఇట్. సో ఇట్ వాజ్ ఫ్రమ్ ద బిగినింగ్ హీ మేడ్ షూర్ ఐ న్యూ దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ అన్ ఈజీ క్యారెక్టర్, అండ్ హీ మేడ్ షూర్ ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్.